ఇక వరంగల్ పరకాల కాంగ్రెస్ సమావేశంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తల మధ్య సమావేశంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. కొండా వర్గీయులకు ఎమ్మెల్యే రావూరి ప్రకాష్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. కొండా దంపతులు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొండా వర్గీయుడు గజ్జి విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరంగల్ పరకాల కాంగ్రెస్ సమావేశంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తల మధ్య సమావేశంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కార్యకర్తల మధ్య విభేదాలు చెలరేగడానికి కారణాలు ఏంటని చెప్పుకోవచ్చు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి సతీష్? అమూల్య, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పరకాల అసెంబ్లీ నియోజక పరిధిలో ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు భగ్గుమన్నటువంటి పరిస్థితి నెలకొంది. అటు కొండ మురళికి సంబంధించి కొండ మురళి దంపతులకు, కొండ మురళి అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండమురళి వర్గీయులను, కొండమురళి దంపతులను పట్టించుకోవడం లేదు, వాళ్ళు రాకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొండమురళి అనుచరులు నినాదాలు చేశారు. దీనికి సంబంధించి నినాదాలు వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో గజ్జి విష్ణు అనేటువంటి కార్యకర్త నాయకుడిని పోలీసులు పట్టుకు వెళ్లారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో ఆయనను వెంటనే విడిచిపెట్టాలంటూ కూడా కార్యకర్తలు రోడ్డుపైకి ఎక్కి బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పరిస్థితి ఉధృతంగా మారుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు గజ్జి విష్ణు విడుదల చేయడంతో కొంత సమస్య సద్దుమణినట్టయింది. మొత్తానికి పరకాల నియోజకవర్గానికి సంబంధించి రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుపు కోసం పనిచేసినటువంటి కొండమురళి దంపతులను కాదని, వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వారితో పాటు వచ్చినటువంటి నాయకులకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కొండమురళితో పాటు తమకు సముచితమైనటువంటి స్థానం పార్టీలో కల్పిస్తేనే గెలుపు కోసం పనిచేస్తామంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.